కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 15 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే. 1 స్నేహితులు, 2 మీకు తెలిసిన ఆడమనిషి. వీలైనంత త్వరగా చూడండి, లేదంటే మీ ఇష్టం. అసలు కుంభరాశి వారి ఇంటిని నాశనం చేసేది ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి చూసేది ఎవరు అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు కుంభరాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వీరికి అయితే ఓపిక, సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓపిక, సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అయితే వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదనే చెప్పాలి. మీరు పక్క వారిని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు. అందువలన కుంభరాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందువలన మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అటువంటి దానిని ముందుకు వెళ్ళకుండా కూడా ఆగిపోవడం కూడా జరుగుతుందనే చెప్పాలి. కాబట్టి కుంభరాశి వారు మరికొన్ని రోజుల్లో మీకు మంచి రోజులు అనేవి ప్రారంభం కాబోతున్నాయనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మీరు చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పు మరియు సహనం అలాగే ముందుకు సాగిపోవచ్చు. అయితే చాలా వరకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించడానికి ముందుకు సాగిపోతారనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. అయితే ఈ కుంభరాశి వారు దైవాన్ని ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో మీరు పక్కని వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సినవి 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే ముందుగా దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభించారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లతో ఉండిపోవడం. అలా మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవటం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహం మీ మనస్సులో పెట్టుకొని పనులను చేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు దేవుణ్ణి కూడా నమ్మడం మొదలుపెట్టండి, దైవారాధన చేయడం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎక్కువగా అయితే మొదలు పెట్టండి. మీరు ఎవరిని పడితే వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు కూడా దానిని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అలాంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకో. మీరు చేయబోయే విషయాలను ముందుగానే వేరొకరితో చెప్పడం ద్వారా
మీ పనుల్లో ఆటంకం కలగవచ్చు. అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో వారు జరగకుండా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవడం అంతగా మంచిది కాదనే చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అయితే మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండండి. అది చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా కుంభరాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒక రకంగా సాగింది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం మరికొన్ని రోజుల్లో మారబోతుందనే చెప్పాలి. అన్ని విషయాలు కూడా చాలా గట్టిగానే చెప్పవచ్చు. కుంభరాశి వారు అయితే మీరు మీ ఇంట్లో పలు శుభవార్తలు జరుగుతాయనే చెప్పాలి. ఇలా కుంభరాశి వారికి అయితే అన్ని విధాలుగానూ కూడా మంచిగానే ఉండబోతుందనే చెప్పాలి. అసలు కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయబోయేది ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి అయితే వీరి యొక్క శత్రువులు లేదా దగ్గర బంధువుల్లో ఒక ఆడమనిషి అయితే వీరి నాశనాన్ని అయితే కోరుకుంటూ ఉంటున్నారు 15 ఏళ్ళుగా. ఎందుకు అంటే వీరు ఏం చేసినా కూడా ప్రతి దానికి అయితే ముందుగా అందరితోనూ షేర్ చేసేసుకుంటూ ఉంటారు. అలా షేర్ చేసుకోవడం వల్ల వీరిని బాగా ఎదుగుతున్నారని వీరిని చూసి అయితే ఏడుస్తూ ఓర్వలేక చూస్తూ ఉంటారు. కాబట్టి వీరిని ఏదో ఒకలాగా వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేయాలన్న ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి శత్రువులు ఎందుకు ఎక్కువగా ఉంటారంటే ఈ కుంభరాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది. ముక్కుసూటిగా వారి మనస్సులో ఏదనిపిస్తే అది ముఖం మీద చెప్పేసేటువంటి మనస్తత్వాన్ని అయితే ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు. దీంతో ఈ కుంభరాశి వారికి అధికంగా శత్రువులు అయితే ఉంటూనే ఉంటారు. ఇలా కుంభరాశి వారి ఏం పని చేస్తున్నా కూడా అయితే వారిని వెనక్కి లాగే ప్రయత్నం అయితే వీరి స్నేహితుల్లోనూ దగ్గర బంధువుల్లో ఒక ఆడమనిషి అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారు కొన్ని నూతన పనులైతే ప్రారంభించబోతున్నారనే చెప్పాలి. ఆ నూతన పనులు ప్రారంభించబోయే కన్నా ముందు అయితే మాత్రం ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఇలా కనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కుంభరాశి వారికి గత కొన్ని రోజుల్లో అయితే మంచి ఫలితాలు బాగా కనిపిస్తాయనే చెప్పాలి. వీలైనంత వరకు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకండి. చూసారు కదా, అసలు కుంభరాశి వారి ఇంటిని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.